విజయవాడ కనకదుర్గ అమ్మవారి శాకంబరి దేవిగా అలంకరించారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆషాఢ మాసంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెల రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆషాఢం సారి సమర్పించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ సంవత్సరం మొదటిసారిగా వారాహి నవరాత్రులు కూడా నిర్వహించారు. అదేవిధంగా శాకంబరి దేవిగా అమ్మవారిని 3 రోజుల పాటు ప్రత్యేకంగా అలంకరిస్తారు. శాకంబరి దేవిగా అమ్మవారిని దర్శించుకోవడం శుభసూచికమని భక్తులు భావిస్తారు. ఆకుకూరలు మరియు కూరగాయలతో అలంకరించిన దేవస్థానం ప్రాంగణంలో భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. శ్రీ అమ్మవారు ఉపాలయంలోని దేవతామూర్తులు మరియు ఉత్సవమూర్తులను కూడా అలంకరించారు. 3 రోజుల పాటు దేవస్థానం నందు అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలంకరణ నిమిత్తం పెద్ద మొత్తంలో ఆకుకూరలు, కాయగూరలను భక్తులు విరాళంగా అందజేశారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు మరియు రైతులు సుఖశాంతులు మరియు సంతోషాలతో జీవించుదురని వైదిక కమిటీ వారు తెలిపినట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు.